గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం 5గురిని బలి తీసుకుంది. లాలుపురం సమీపంలో అతి వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఆర్వీఆర్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నారు. విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, గుంటూరు సమీపంలోని లాల్పురం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం పూట జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందగా మరొక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మృతి చెందిన వారు మొత్తం కూడా ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నట్లు కూడా ఇప్పటికీ మనకి ప్రాథమికంగా సమాచారం అందింది. చౌడవరం సమీపంలో ఉన్న ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీ వైపు నుంచి కూడా ఒక I-20 కారులో మొత్తం 7గురు విద్యార్థులు విజయవాడ వైపు బయలుదేరి వెళ్తున్నారు. ఈ జాతీయ రహదారిపైనే ఉదయం పూట జరిగిన రోడ్డు ప్రమాదంలో డివైడర్ ఢీకొట్టి ఇక్కడ మనం చూపిస్తున్న ఈ డివైడర్ స్తంభానికి కారు వచ్చి వేగంగా ఢీకొట్టడం జరిగింది. అది ఢీకొట్టిన తర్వాత మరలా కారు వెనక్కొచ్చి ఇదే రూట్లో వెళ్తున్న గుంటూరు మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వాహనాన్ని కూడా వాళ్ళు ఢీకొట్టడం జరిగింది. ఈ కారు వచ్చి ఢీకొట్టిన తర్వాత మున్సిపల్ వాహనంలోని 2 కార్మికులకు కూడా తీవ్ర గాయాలవడం జరిగింది. అయితే ఈ కారులో ఉన్న 7గురు విద్యార్థుల్లో 5గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మృతి చెందడం జరిగింది. మిగిలిన 2ని జీజీహెచ్కి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన కొద్దిసేపటి వరకు కూడా ఎవరో స్పందించిన పక్షంలో కూడా ఆ మున్సిపల్ వాహనానికి సంబంధించిన సిబ్బంది కొంతమంది ఆ వాహనం దగ్గరకు వచ్చి మానవత దక్కుదంతో వాళ్ళని కారు నుంచి బయట తిరిగింది. అయితే అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, జరిగినప్పుడు ఇక్కడ సన్నివేశాలను మనతో మాట్లాడేందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. బాబు, మీరు వచ్చిన సందర్భంలో కారు ఎట్లా ఉంది, ఏం జరిగింది? కారు పక్కన 2 పడిపోయి ఉన్నారు. ఎవరు కూడా దాన్ని జనాలు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మా డ్రైవర్ బాబన్న వీళ్ళందరూ రాగానే ఎమ్మటే స్పందించి మా మ్యాక్సీ డ్రైవర్ అందరం మేము ఇటు నుంచి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు ఆ సైడ్ చూసినప్పుడు కారు అది చూసాం కానీ మా బండి చూడలేదు. వాస్తవంగా మా డ్రైవర్ ఉండి మన బండి కూడా అన్నాడు. అనగా స్పాట్లో ఆపి ముందు మా డ్రైవర్ని ఆ కుర్రోళ్ళని పక్కకు లాగాం. అయితే కారులో ఒక అతను ఇరుక్కొని ఉన్నాడు. అతనికి ఎవరు వెళ్ళట్ల దగ్గరికి. ఇంక మేమే డేర్ చేసి చూడలేక ఆ కుర్రోడిని తీసి అంబులెన్స్ ఒక 10 నిమిషాల్లో వచ్చింది. చేసిన పావు గంటకు వచ్చింది అంబులెన్స్ కూడా తొందరగా స్పందించాలి వాళ్ళు కూడా. లేకపోతే ఇంకొకళ్ళు బతికే వాళ్ళు నాకు తెలిసి మేము చాలా ట్రై చేసామండి. చేసి మాన ప్రయత్నం చేసి హాస్పిటల్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాము వాళ్ళని. మా క్లీనరు మా డ్రైవర్లను కూడా చేర్చాము. ఓల్డ్ మున్సిపాలిటీ వర్కర్లు మటుకు కొంచెం దెబ్బలు తగిలినాయి లైట్కి 2కి. వాళ్ళని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాం. కేవలం ఏంటంటే ఈ ప్రమాదానికి కారణం మితిమీరిన వేగం. ఒక అతను మటుకు సీటు బెల్ట్ పెట్టుకోవటం వల్ల లాస్ట్ ఇదిలో అతను బతికి ఉన్నాడని మేము అతన్ని బయటికి తీసి హాస్పిటల్ పంపించాం. అది మితిమీరిన వేగం కంట్రోల్ కాక బండి చాలా ఇదిగా యాక్సిడెంట్, ఘోరమైన యాక్సిడెంట్. ఇట్లాంటి ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న విద్యార్థుల కారు డివైడర్ను ఢీకొట్టడం, ఆ డివైడర్ నుంచి వెనక్కొచ్చి మరలా మున్సిపల్ కార్మికులకు సంబంధించి చెత్త తీసుకెళ్లే వాహనాన్ని కూడా ఢీకొట్టింది. వీరు ఢీకొట్టడంతో కూడా మున్సిపల్ కార్మికులు కూడా 2కి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ ఈ విద్యార్థులిద్దరు మొత్తం 4గురు ఇప్పుడు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 5గురు విద్యార్థులు కూడా అతివేగం కారణంగా డివైడర్ను కొట్టి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే తాము వారిని కాపాడే ప్రయత్నం చేశామని కూడా మున్సిపల్ కార్మికులు సిబ్బంది మానవతా దృక్పథంతో స్పందించారు. అయితే సంఘటన జరిగిన కొద్దిసేపటికే సంఘటనా స్థలానికి అర్బన్ ఎస్పీ విజయారావుతో పాటు ఇక్కడ తాలూకా పోలీసులు కూడా మొత్తం సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ క్షతగాతులు మొత్తం కూడా హుటాహుటిన జీజీహెచ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆర్టీఓ సిబ్బంది కూడా టీటీఓ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరగడానికి గల కారణాన్ని కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. ఓవైపు రోడ్డు రవాణా శాఖ అధికారులు, మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ దీనిపై కూడా చేస్తున్నారు. అయితే మొత్తానికి 5గురు విద్యార్థులు బీటెక్ చదువుతున్న 5గురు విద్యార్థులు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందనుకొని తల్లిదండ్రులు ఆశలు పడిన విద్యార్థులకి నూతన సంవత్సరం స్వాగతం పలికే వేళ తమ 5 కుటుంబాల్లో విషాద ఛాయలు నిలుపుకున్నాయి. అయితే ఈ 5గురు కుటుంబ సభ్యులు ఎవరు, కుటుంబాలు ఎక్కడైనా కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారం సేకరించారు. 2 గుంటూరు వాసులు కాగా ఒకళ్ళు పెదకూరపాడు మండలం ఖమ్మంపాడు, ఒకళ్ళు శావల్యాపురం మండలం వాసులుగా కూడా ఇప్పటికే గుర్తించారు. ఈ 5గురు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం సేకరించారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులు ఈ రోజు కాలేజీకి వచ్చారా లేదా, ఎంత త్వరగా కాలేజీ నుంచి బయటికి ఎందుకు వచ్చారనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. మొత్తానికి గుంటూరు సమీపంలో ఈ రోజు జరిగిన ఈ రోడ్డు ప్రమాదం 5 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నెలకొనింది. ఇది ప్రస్తుతానికి ప్రమాద స్థలం